ఏపీలో వైసీపీ నేతలు తమ తీరుతో మరోసారి విమర్శల పాలవుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న 2021-24 మధ్య కాలంలో ఏం చేశారు అంటే జిల్లాల విభజన అనే అంశం మాత్రమే గుర్తుకు వస్తుంది. అంతకు మించి వైసీపీ సర్కారు ఏపీలో చేసింది ఏమీ లేదనేది బహిరంగ రహస్యం. చంద్రబాబు క్యాంపు కార్యాలయం సమీపంలో ఉన్న ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వైసీపీ పాలన 5 ఏళ్లు అదే తీరున కొనసాగింది. ఎదురు తిరిగిన వారిపై దాడులు, కేసులు, హత్యలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. వాలంటీర్ వ్యవస్థ ద్వారా సామాజిక పింఛన్ల పంపిణీ మినహా కొత్తగా చేపట్టిన పనులు శూన్యమే. రాజధాని అమరావతిని పూర్తిగా పక్కన పెట్టడం, సంక్షేమ పథకాల అమలుకు బటన్ నొక్కడం మినహా అభివృద్ధి అనే మాటే ఎత్తలేదు. ఇక 5 ఏళ్ల వైసీపీ పదవీ కాలంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే పరదాలకే పరిమితమయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్లమెంట్ నియోజకవర్గాన్ని ప్రాతిపదికగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. 13 జిల్లాల సంఖ్యను 26 జిల్లాలకు పెంచారు. అయితే అప్పటికే ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను, వ్యతిరేకతలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. మార్కాపురం, మదనపల్లె జిల్లా ఏర్పాటుతో పాటు కొన్ని రెవెన్యూ మండల కేంద్రాలను అప్పటికే ఉన్న జిల్లాల నుంచి వేరు చేసి మరో జిల్లాలోకి మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. అయితే ఇవేవి నాటి వైసీపీ పెద్దలు ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదు. పైగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకుని అందరి మేలు కోసమే తీసుకున్నారని గొప్పగా చెప్పారు. పైగా జగన్ తీసుకున్న నిర్ణయ ఫలితం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలంటూ సూచనలు కూడా చేశారు.